చంద్రబాబు చెప్పేవన్నీ రాజకీయ నినాదాలేనని మండిపడ్డారు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు. పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారని, కానీ ఆయన ప్రకటన లోకేష్ కూడా పట్టించుకోవటం లేదన్నారు. లక్షలాది మంది పిల్లలను కంటే చికిత్సకు ఆసుపత్రులున్నాయా? పుట్టే పిల్లల భవిష్యత్తుకు భరోసా ఏంటని ప్రశ్నించారు. దివాళాకోరు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హెచ్చరించారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో అధిక జనాభా అవసరమా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చర్చలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు అధిక పిల్లలను కనాలన్న చంద్రబాబు నినాదంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజంగా జనాభా ఈ దేశానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నేను, ఈ దేశానికి రాష్ట్రానికి జనాభా పెరుగుదల అవసరం. పిల్లల్ని కనాలి అందరూ. ఎందుకు కనాలి? కనటం వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ఈ రాష్ట్రానికి కనటం వల్ల భవిష్యత్తులో తను ఏమి పునాది వేస్తున్నాడు, ఏం విత్తనం నాడుతున్నాడు, భవిష్యత్తులో వచ్చినటువంటి పిల్లలకి ఎలా ఉపయోగపడతాయి అని కన్విన్స్ చేయాలి కదా. ఆయన స్లోగన్కి, ఆయన చెప్పేటువంటి నినాదానికి వాళ్ళ అబ్బాయి కోడలే కన్విన్స్ అవ్వరు. ఇంకా రాష్ట్రం ఎక్కడ కన్విన్స్ అవ్వాలి? ఎందుకు అవుతుంది? ఉన్నోళ్ళకు దిక్కు లేదు. పాలకుడు ఎవడైనా చెప్పాలంటే ఇది పద్ధతా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. మీరు చెప్పండి, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు పిల్లల్ని అధికంగా కనాలి? మూడో బిడ్డని, నాలుగో బిడ్డని ఎందుకు కనాలి? మీరేం చేస్తారు? మీ ప్రభుత్వం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని జనాభాని పెంచడం కాదు, ఉన్న జనాభాకి ఉపాధి కల్పించడం, ఉన్న జనాభాకి సదుపాయాలు పెంచడం, ఉన్న జనాభాకి సక్రమంగా వినియోగించుకోవటం. ఇది వాళ్ళు ఉన్నటువంటి అవసరం. దీన్ని ప్రభుత్వం చేయలేకపోతుంది. విజయవాడలో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు కూడా గర్భిణీ స్త్రీలకి ఒక బెడ్ మీద ముగ్గురు పడుకుని ఇవాళ వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. ఈరోజు కూడా సిగ్గుపడాలి. మహిళల్ని, పిల్లల్ని కనే యంత్రాల్లాగా చూసే ఆలోచన ధోరణే ప్రభుత్వాన్ని తప్పు. ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 30,000, 40,000 ఎవరి ముక్కులో పెడతాడు చంద్రబాబు నాయుడు గారు? జనాభా పెరగాల్సినటువంటి అవసరమే లేదు. పిల్లలు కనద్దు, కనాలనేటువంటిది మహిళలు డిసైడ్ చేసుకుంటారు. మీరు బాగుండాలా, మేమొకరు మాకొకరు అని చెప్పి నినాదం మాకు మాత్రం మీరొక్కరు మీకు నలుగురు అని చెప్పిస్తే మరి పేదరికంతో చచ్చిపోవాలా, అనారోగ్యంతో చచ్చిపోవాలా, ఆకలితో చచ్చిపోవాలా తెలియదా? ఇసుక తిని బొక్కలాడేటువంటి ప్రాంతాలు మీ పరిపాలనలోనే, మీ ఏలుబడిలోనే అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో ఇసుక తిని చచ్చిపోయినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బాబు గారు అంత అనాలోచితంగా పిలుపులు ఇవ్వడం సరైనది కాదు.